ఆషాఢ మాసం ఏకాదశి సందర్భంగా వేములవాడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి తరలివచ్చి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అఖండ దీపారాధన అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను సాయంత్రం ఊరేగించనున్నారు. మంగళవారం హోమం, బుధవారం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారికి నైవేద్యం మూలం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు రేపు తెల్లారి రేపు సోమవారం రోజున వికాస తరంగిణి వాళ్ళతోని పారాయణము, అఖండ భజన కార్యక్రమం ఉంటుంది. మంగళవారం రోజున అమ్మవారి శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. బుధవారం రోజున ఎక్కడా లేనట్టుగా అటువంటి అమ్మవారిని ఇక్కడ ముగ్గురు మరి ఇక్కడ స్థాపన చేసా ఇక్కడ మేము హోమం జరిపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మహాకాళి, మహాప్రత్యంగర, బగలాముఖి అమ్మవార్ల హోమం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ చాలా తక్కువ చోట్లలో ఈ హోమం దొరుకుతుంది. రేర్ అన్నట్టుగా దొరకదు ఈ హోమం అనేది. ముగ్గురు అమ్మవార్లది కలిపి ఇక్కడ చేయడం అది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా ఆ రోజు బుధవారం ఇచ్చేసి ఆ హోమం కూడా ప్రవేశం ఫ్రీ, దానికి రుసుము ఉండదు. నగరమంతా అమ్మవారి బోనాల ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు తరలి వస్తున్నారు. హయత్ నగర్ డివిజన్లో పద్మావతి కాలనీ, రాఘవేంద్ర నగర్, శ్రీనివాస కాలనీలో పోచమ్మ అమ్మవారి దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నుంచి ఇక్కడ అమ్మవారి గుడి కట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము రంగరంగ వైభవంగా బోనాలు చేసుకుంటూ, అలాగే మన దసరాకు కానీ కొత్త శుక్రవారము మంగళవారం శుక్రవారం బాపనం పెట్టుకొని రోజు సాయంత్రం పూజలు వస్తుంది. ప్రతి ఒక్కరు భక్తులందరూ వస్తారు. ఎంతో అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ గుడి ప్రతి ఒక్కరు కూడా అనుకున్న కోరికలు అమ్మవారు తెలుస్తున్నారు. మాకు ఈ అమ్మవారి గుడి కట్టిన తర్వాత ఎంతో మా కాలనీ విశేషాలు చాలా బాగున్నవి. కొన్ని బాధలు మేము ఎఫ్టీఎల్ అని చెప్పి టెనెంట్ అని చెప్పి అవి చాలా మమ్మల్ని ఇది గవర్నమెంట్ అధికారులు అయితేనేమి వాళ్ళైతే ఇబ్బందులు అవన్నీ ఇప్పుడు ఏ బాధలు లేకుండా అమ్మవారి దయ వల్ల మేమంతా హాయిగా సుఖశాంతితో సంతోషంగా ఉన్నాము. ఈ యొక్క గుడి ముఖ్యంగా ఈ గుడి నిర్మాణం అప్పుడైతే చాలా ఇబ్బంది పెట్టారు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితేనేమి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అయితేనేమి, అవి కాకుండా మన ఇప్పుడు వచ్చిపోయిన మన